తెలంగాణలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 9 మందిని ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ మిగిలిన ఆదిలాబాద్, ఖమ్మం, భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ స్థానాలు పెండింగ్ లో పెట్టింది. తాజాగా ఈ రోజు ఆ 8 మందితో లిస్ట్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మిగిలిన ఈ 8 స్థానాల్లో భువనగిరి, ఖమ్మం, మెదక్ సీట్లపై ఈ మంత్రులు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అంటే తమ వాళ్లకే సీటు ఇప్పించుకోవాలని నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భువనగిరి స్థానానికి కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి సన్నిహితుల మధ్య ఫైట్ నడుస్తోందని శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. అయితే చామల కిరణ్ కు అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆరాటపడుతున్నారని మాట్లాడుకుంటున్నారు. ఇక ఖమ్మం సీటు తన భార్యకు ఇప్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇదే ఖమ్మం సీటును తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని అధిష్టానం దగ్గర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చక్కర్లు కొడుతున్నారు. ఇక మెదక్ సీటు తన వర్గీయులకు కేటాయించాలని మంత్రి దామోదర రాజనరసింహ కాంగ్రెస్ చీఫ్ దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు. మరోవైపు ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పేరును పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, పోటీ మాత్రం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఇప్పటికీ 4 విడతలుగా అభ్యర్థుల ప్రకటన చేసింది ఏఐసిసి. ఇంకా మన రాష్ట్రానికి సంబంధించి అయితే నిన్న 4వ విడతలు అయితే ఎట్లాంటి పేరు లేవు. ఇది 2 రోజులు హోలీ, దాంతో హోలీ తెల్లారి అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పేసి మల్కాజ్గిరి సమావేశం, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ వారిగా జరిగినటువంటి సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అయితే దాంట్లో ముఖ్యంగా ఇప్పటికీ ప్రకటించిన సీట్లు మిగతా ఉన్న వాటిల్లో ఒకటి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, భువనగిరి, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఒక హైదరాబాద్ మినహా మిగతా సీట్లన్నీ కూడా తమ తమ వర్గీయులకు, తమకు సంబంధించినటువంటి నేతలకు టికెట్లు ఇప్పించుకోవాలని చెప్పేసి ముఖ్య నేతలంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో మొదటగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కనుక మనం చూసుకుంటే ఖమ్మం ఇప్పటికీ 3 మంత్రుల మధ్య పోటాపోటీ జరిగింది. దాంట్లో ఒకటి పొంగులేటి కుటుంబ సభ్యులకు కానీ, లేకపోతే మరొక వైపు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పేసి ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోటీ అయితే నడుస్తుంది. మరొక వైపు వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ కూడా ఒకవైపు ఎమ్మెల్యేలంతా కూడా మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి అభ్యర్థికి ఇవ్వాలని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు చెప్తుంటే, మరొక వైపు మంత్రి కొండా సురేఖ మాత్రం టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి పత్తూరు దయాకర్ కు ఇవ్వాలని చెప్పి తాను పట్టుపడుతున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మరొక వైపు కరీంనగర్ కి సంబంధించి కనుక ప్రవీణ్ రెడ్డి ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినట్టుగా కూడా కొంత సమాచారం ఉంటుంది. భువనగిరి మధ్య కూడా పోటాపోటీగా నడుస్తుంది. ఒకవైపు కోమటిరెడ్డి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పేసి కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు, మరొక వైపు లేకపోతే ఒక బీసీకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో తాను చెప్పడం జరిగింది. మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా భువనగిరి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు మెదక్ కూడా ఇప్పటికే దాదాపు వారం రోజుల పాటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తన కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఎంపీగా అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. ఒకవైపు నీలం మధు కూడా పెద్ద ఎత్తున తన వంతు ప్రయత్నం కూడా చేస్తున్నాడు. గతంలో పటాన్ చెరువు హామీ ఇచ్చారు, హామీని నెరవేర్చలేదు. కనీసం మెదక్ అభ్యర్థిగా ఆయన అవకాశం ఇవ్వాలని చెప్పేసి మరొక వైపు కోరుతున్నారు. ఆదిలాబాద్ నుంచి రీసెంట్ గా ఎన్నికల ముందు జరిగినటువంటి అయితే రేఖా శ్యామ్ నాయక్, దాంతో పాటుగా మరొకరి పేరు కూడా పరిశీలన ఉంది. హైదరాబాద్, నిజామాబాద్ కి సంబంధించి జీవన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వీటన్నిటిపై కూడా ఒకటి వస్తే ఈ రోజన్నా రావాలి, లేకపోతే ఓన్లీ తెల్లారి అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పేసి గాంధీ భవన్ లో అయితే ఒక పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. ఇలా ప్రేమ్, విహెచ్ మనం మాట్లాడడం చూసాం. పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళని కాదని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని, లేదంటే వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి మన పార్టీలోకి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, కొంచెం ఆచితూచి వ్యవహరించాలి అని సీనియర్ నేత విహెచ్ మాట్లాడడం మనం చూసాం. మరి మిగిలిన 9 స్థానాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అయితే ఇలా ఇప్పటికీ తీసుకున్న దాంట్లో ఒకటి చేవెళ్లకు సంబంధించి సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతటా ప్రభావం చూపగలిగింది, కానీ జిహెచ్ఎంసీ పరిధిలో తన ప్రభావాన్ని చూపలేకపోయింది. పెద్దగా సీట్లు కూడా గెలలేదు. దాన్ని భర్తీ చేసుకోవడం కోసమే బీఆర్ఎస్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి దాంట్లోనే మెజార్టీ సీట్లు గెలిచింది. ఆ జిహెచ్ఎంసీలో మళ్ళీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 3 పార్లమెంటు
ఆ పరిధిలో నియోజకవర్గ పరిధిలో కూడా ఆ సీట్లు ఆశించాలని చెప్పి ఉన్న సొంత పార్టీ నేతలను కాదని చెప్పి ఆ ముగ్గురు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఒకటి ఆ చింతా మహేందర్ రెడ్డి కానీ, లేకపోతే కేవీఎల్కి సంబంధించి రంజిత్ రెడ్డి కానీ, మరొక వైపు ఇప్పుడు దానం నరేందర్ సికింద్రాబాద్ నుంచి. ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేతలే. దీన్ని ఈ సీట్లను ఉద్దేశించే ఆ మాజీ రాజ్యసభ సభ్యుడు జి హనుమంతరావు కూడా మాట్లాడడం జరిగింది. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలను గ్రామాల్లో ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టినటువంటి అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎట్లా చేసుకుంటారు? మన పార్టీలోనే ఈ 3 నియోజకవర్గాల్లో కూడా బలమైన ఆర్థికంగా సామాజికంగా ఉన్నటువంటి నేతలు ఉన్నారు. వారికి అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ నుంచి మనల్ని 10 ఏళ్ల పాటు ఇబ్బందులకు గురి చేసి కేసులు పెట్టినటువంటి బీఆర్ఎస్ నేతలకు ఎట్లా టికెట్లు ఇస్తారని చెప్పేసి కూడా తాను ప్రశ్నించడం జరిగింది. మరొక వైపు ఈ ఉన్నటువంటి మిగతా సీట్లకు కూడా పారాషూట్లకు కాకుండా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పట్టుకొని పనిచేసినటువంటి వారికే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా నిన్నటువంటి తాను ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మరొక వైపు సీనియర్ నేత నిరంజన్ కూడా తనకు నాకు సీట్ రావాలని కాదు, సీనియర్ కాంగ్రెస్ నేతలకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. ప్రేమ్, గెలిచే అభ్యర్థుల కోసం కాకుండా తమ వర్గీయులకే సీట్లు కేటాయించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ లో మిగిలిన సీట్ల కోసం. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలు చేసింది అనే ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు ఈ విధంగా ఒకవేళ తమ వర్గీయులకే సీట్లు కేటాయించుకున్నట్లయితే ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు ఏ విధంగా సమాధానం చెప్పే అవకాశం ఉంది కాంగ్రెస్? మరి మొదటి నుంచి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక రకమైనటువంటి కుటుంబ పార్టీ నడుస్తుందని చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను బేరీజ్ చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీలు, దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి పార్టీలు కానీ, లేకపోతే ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రానికి వచ్చేటువంటి పార్టీలు విమర్శిస్తూ వస్తుంటాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు కూడా అదే తరహాలో అసెంబ్లీ ఎన్నికలనేమో ఒకటి సునీల్ కొనుగోలు సర్వే కానీ, లేకపోతే ఆయా నియోజకవర్గాలుగా వారిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రుల ఇన్ఛార్జినటువంటి వారందరూ అభిప్రాయం తీసుకొని టికెట్లు ఇస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పింది. కానీ పార్లమెంట్ కు వచ్చేసరికి ఇప్పటికే అధికారంలోకి వచ్చాం కదా, ఖచ్చితంగా మన 6 గ్యారెంటీలు మనం గెలిపిస్తాయని చెప్పేసి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలను మేము పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, మరొకటి ఇప్పుడు పారాషూట్లకు టికెట్ ఇచ్చిన దానిపై కూడా కాంగ్రెస్ సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులనే మేము ఎంపిక చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలకు ఆ 3 అభ్యర్థులను సెలెక్ట్ చేశామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ పెద్దలైతే చెప్తున్నారు. మరి సీనియర్లు ఏదైతే ఆరోపిస్తూ ఉన్నారో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా, ఎప్పటి నుంచో పనిచేసిన వాళ్ళకి ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇస్తే వీళ్ళు నిలబెట్టిన అభ్యర్థులకు ఎంతవరకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది? అయితే మొదటగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, రాష్ట్ర ఇట్లా అంచెలంచెలుగా ఉన్నటువంటి వ్యవస్థలో 10 ఏళ్ల పాటు వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు కానీ, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చెప్పేసి వారొక ఆకాంక్ష పెట్టుకున్నారు. తమ నాయకుడు ప్రధాని కావడం కోసమే ఈ ఎంపీలకు సంబంధించినటువంటి ఎంపిక కానీ, అభ్యర్థుల ఎంపిక కానీ, మిగతా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు పనిచేస్తామని చెప్పేసి సెకండ్ క్యాడర్ కి సంబంధించినటువంటి కానీ, లేకపోతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ రోజులు రాష్ట్రం కోసం పనిచేస్తాం, ఇప్పుడు దేశం కోసం పనిచేస్తాం, మా రాహుల్ గాంధీ ప్రధాని చేయడం కోసం మేము పనిచేస్తామని చెప్పేసి హిందీ స్థాయి నుండి, గ్రామ స్థాయి నుండి మండల, నియోజకవర్గ, ఏదైతే హైదరాబాద్ వరకు కూడా ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్నారు. రైట్. థ్యాంక్ యూ ప్రేమ్.